పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరంలోని పట్నూలు వీధిలో వెలసిన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కన్నుల పండుగ నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారికి పంచామృతాలతో ఘనంగా అభిషేకం నిర్వహించి అనంతరం పట్టు వస్త్రాలు, వజ్రాభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారి అలంకారం దర్శించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక పట్నులు, పర్షాలు వీధి ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లు పెట్టి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు తమ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఉత్సవాల భక్తి భావనను పెంపొందించడంతో పాటు నగర ప్రజల ఐక్యతను ప్రతిబింబిస్తున్నాయని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందాలని వారు కోరారు. భక్తి సంప్రదాయం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా జరుగుతున్న ఈ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు తిరుపతి నగరానికి మరింత ఆధ్యాత్మిక కాంతిని చేకూరుస్తున్నాయి. శనివారము, ఆదివారం 3 రోజులు జరుగుతుంది. శుక్రవారం అమ్మవారిని గుళ్ళో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత శనివారం నాడు 2 గంటలకు ఊరేగింపు అవుతుంది. రాత్రి తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగుతుంది ఊరేగింపు. ఆదివారం సాయంత్రం మధ్యాహ్నము 2 గంటలకు తీసుకుని మంచినీళ్ళ గుంట కాడ నిమజ్జనం చేస్తారు. అక్కడ పొంగళ్ళు పెడతారు. అన్ని సామాగ్రిలు, లైట్ డెకరేషన్లు ఇవన్నీ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా బాగు చేస్తారు. ప్రతి ఒక్కరు ఉభయదాతలు సుమారుగా 1000 మంది దాకా ఉభయదాతలు ఇస్తారు. శుక్రవారం, శనివారం. శుక్రవారం నాడు వచ్చి 1200 రూపాయలు, శనివారం నాడు ఉభయదాతలు 1500 రూపాయలు. ఆదివారం ఏం లేదు. ఆ 2 రోజులు సుమారుగా 500 మంది, 600 మంది దాకా వీళ్ళు ఇస్తారు. ఒక రోజుకి జడ కుట్టిందని కూడా జడ కుట్టే వాళ్ళు కూడా సుమారుగా 400 మంది దాకా 700 రూపాయలు లెక్క ఇస్తారు. ఇవన్నీ చందాల రూపంలో వచ్చిన డబ్బుతో గ్రాండ్గా చాలా చక్కగా చేస్తారు. ప్రసాదాలు ఉంటాయి. రెండోది అన్నదానం కూడా లాస్ట్లో సోమవారం నాడు చేస్తారు అన్నదానం కూడా. సోమవారం పూలంగ సేవ కూడా ఉంటుంది మధ్యాహ్నం 4 గంటలకి. ఇవన్నీ చాలా కార్యక్రమాలు బాగుంటాయి కాబట్టి వచ్చి చూడాల్సిన భక్తులకి వినయపూర్వకంగా కోరుచున్నాము. అందులో భాగంగా నిన్న తిరుమంజన కార్యక్రమం ముగిసినది. తర్వాత వడపప్పు కన్యాదం కార్యక్రమం ముగిసినది. ఉదయం నైవేద్య కార్యక్రమము. ఇవాళ ఇప్పుడు ఆహారతులు ప్రారంభమైనది. రేపు శనివారం అనగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం 12 గంటలకు అంగరంగ వైభవంగా జరుగును. సాయంత్రం పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉండును. తర్వాత ఆదివారం నరసింహతీర్థం రోడ్లోని మన మంచినీళ్ళ గుంట దగ్గర శ్రీ రేణుకా పరమేశ్వరి పొంగళ్ళ తోట నందు పొంగళ్ళు జరుగుటకు అన్ని సిద్ధంగా ఏర్పాటు చేయడమైనది. ఆదివారం నాడు పొంగళ్ళు కూడా జరుపుతారు. తర్వాత సోమవారం నిమ్మప్రసాదం కార్యక్రమం జరుగును. సాయంత్రం రాత్రి ఈ పుష్పయాగం పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఈ కార్యక్రమాలన్నీ మా పట్టుశాల కులస్తులందరూ దిగ్విజయంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మాకు పెద్దలు ఇచ్చిన అవకాశాన్ని మేమందరం సద్వినియోగం చేసుకుంటున్నాము.